and girls, of course. So, welcome to campus program. ఇప్పుడు మనం ఎక్కడున్నాం అని చెప్పి తెగ ఆలోచించేస్తున్నట్టున్నారు. ఎక్కడో కాదండి, కీసరగుట్టలోని హోలీ మేరీ ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నాం. కాలేజ్లో స్టూడెంట్స్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, లెక్చరర్స్, హెచ్ఓడీస్ కానీ ప్రిన్సిపల్ కానీ వాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తున్నారు, ఈ కాలేజ్లో ఇంకా డిఫరెంట్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏ ఉన్నాయి, ఇంకా ఈ కాలేజ్ గురించి ఎక్కువ విశేషాలు నాకైతే బోల్డ్ అయితే తెలుసుకోవాలని ఉంది. మీకు కూడా అలాగే ఉందని నాకు అనిపిస్తోందిలేండి. సో దానికి నేను చెప్పేదానికన్నా ఇక్కడున్న స్టూడెంట్స్ ఇంకా వీళ్ళ గురించి అందరూ వీళ్ళే చెప్తే ఇంకా చాలా బాగుంటుంది కదా. సో ఇంకెందుకు ఆలస్యం, వాళ్ళని వెళ్ళి అడిగేద్దామా? కుమాన్. ఇప్పుడు మన హోలీ మేరీ కాలేజ్ దట్టు ఇంజనీరింగ్ కాలేజ్ లో ఉన్నాం. ఇక్కడ నా వెనకాల చాలా మంది అమ్మాయిలు ఇంకా అబ్బాయిలు ఉన్నారు. దే వర్ ఆల్సో సో ఎక్సైటెడ్ అండ్ వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వాళ్ళ చేత డాన్స్లు సాంగ్లు పాడించడానికి నేను కూడా ఫుల్ టు జోష్ లో ఉన్నాను. అంటే నా వాయిస్ వల్ల మీకు తెలిసిపోయి ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. సూపర్ గా ఉంది ఈ కాలేజ్ మాత్రం. నాకైతే చాలా ఎంజాయ్ చేస్తున్నా అనిపిస్తుంది. ఇక్కడున్న వాళ్ళందరితోటి సరదాగా డాన్స్లు పాటలు నేను వెంటనే పాడించేస్తాను. సో మీరు చూస్తూనే ఉండండి. దిస్ ఇస్ లోకల్ టీవీ. అండ్ ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఫస్ట్ ఒక పాటతో తీసుకుందాం. ఓకే, వాట్స్ యువర్ నేమ్? శరణ్య పేరు చాలా బాగుంది. శరణ్య, నువ్వు పాటలు పాడతావు కదా, చూసావా? నీ ఫేస్ చూసి నాకు ఫ్లాష్ బ్యాక్ చెప్పేస్తాను నేను. నౌ ఓకే శరణ్య, ఏం చదువుతున్నావు ఇక్కడ? బీటెక్ ఫైనల్ ఇయర్, ట్రిపుల్ ఈ. బీటెక్ ఫైనల్ ఇయరా? కాలేజ్ ఎలా ఉంది? సూపర్ బా. కత్తి కదా అస్సలు, క్యాంపస్ చూస్తుంటేనే తెలుస్తుంది కాలేజ్ కత్తని. సో చాక్ అంట ఎరకాల నుంచి ఎవరు అంటున్నారు. ఓకే ఫైన్. సో ఇవాళ మన క్యాంపస్ ప్రోగ్రామ్ లో హోలీ మేరీ కాలేజ్ తరఫు నుంచి ఒక మంచి పాట వేసుకో. కనులు తెరిచిన కనులు మూసిన కలలు ఆగవేలా, నిజము తెలిసిన కలని చెప్పిన మనసు నమ్మదేలా, ఎదుటి ఎప్పుడు తిరిగే వెలుగా ఇదిగో ఇప్పుడే చూసా సరిగా, ఇన్నాళ్ళు నేనున్నది నడిరేయి దురలోనా, అయితే నాకీనాడే తొలి పొద్దు జాడ తెలిసింది కొత్తగా, కనులు తెరిచిన కనులు మూసిన కలలు ఆగవేలా, నిజం తెలిసిన కలని చెప్పిన కన్నులు తెరిచిన కన్నులు మూసిన నువ్వే కనిపిస్తున్నావు శరణ్య. సూపర్ గా పాడావు, సూపర్ సాంగ్. సో సాంగ్స్ ఎప్పుడు ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటావు కదా నువ్వు? అంతే, నేను మొన్న మీ ఇంటి పక్కన వచ్చి చోలు పెట్టినా. ఓకే, అండ్ విల్ టేక్ ఎ గై ఫ్రమ్ అ డాన్స్. తెగ్గ అల్లర్జీ గోలలు చేసేస్తున్నారు. ఐ విల్ పిక్ అవుట్ ఎ గై ఫ్రమ్ అ డాన్స్. రాయల్ గా కూర్చున్నాడు ఇక్కడ. దా కమ్ హియర్. నీకు డాన్స్ వచ్చని నాకు తెలుసు కానీ రా. నీ పేరు చెప్పు. అభిషేక్. ఇక్కడ ఏం చదువుతున్నావు? బీటెక్ ఐటీ. ఏ ఇయర్? 4th year. సీనియరా? నువ్వు డాన్స్ చేస్తావు కదా, నాకు తెలుసు నువ్వు డాన్స్ చేస్తావని. ఇట్స్ ఓకే, మనం డాన్స్ చేస్తాను నాకు తెలుసు. అండ్ యా ఆఫ్ కోర్స్, సీ ఓకే లెట్స్ హావ్ ఎ డాన్స్. సో నువ్వు డాన్స్ చేయనంటావు. సరే, నేను ఈ అబ్బాయిని అడుగుతా. ఈ అబ్బాయి నా మాట కాదనుకుండా డాన్స్ చేసేస్తాడు. చూడు, చెప్పు నీ పేరేంటి? సంపత్. సో నువ్వు డాన్స్ బాగా చేస్తావా? అందరూ నీ పేరే అడుగుతున్నారు. కంపెనీ బట్టి అంటే సత్యం ఇన్ఫోసిస్ అయితే ఒకలాగా అలా చేస్తుంటావా? సత్యం ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలో అక్కడ డాన్స్ చేసే పని పెద్దగా ఉండదు కాబట్టి కొంచెం ఫార్మల్ గా ఉంటాం. ఓహో, బయటకు వస్తే మనం ఎట్లా రచ్చ బ్యాచ్. అసలు నీ బ్యాచ్ ఏది? ఓకే ఓకే, నీ పేరు చెప్పు. నీ పేరు చెప్పు. నా పేరు మనోజ్. ఐఎమ్ ఫ్రమ్ థర్డ్ ఇంగ్లీష్ అక్కర్లా, మాకు తెలుగు. థర్డ్ ఇయర్ బీటెక్ ఈసీ. ఓకే, థర్డ్ ఇయర్ బీటెక్ ఈసీ. సో నీ హాబీస్ ఏంటి? నా హాబీస్ ప్లేయింగ్ క్రికెట్. ఓకే ఫైన్. నాకు ఒక్క విషయం చెప్పండి, మీరు కాలేజ్ లో ఎట్లా ఎంజాయ్ చేస్తారు? కాలేజ్ టైమింగ్స్ లో
రాదర్ దాన్ ఫ్రమ్ స్టడీస్. అంటే మీ క్లాసెస్ కాకుండా క్లాసెస్ లో ఎలా ఎంజాయ్ చేస్తారు? బయట క్యాంటీన్ లో అయినా? క్లాసెస్ లో సర్స్ కి తెలియకుండా చేస్తాం, ఎంజాయ్ Okay. చేస్తాం. బయట మా ఇష్టం. మీ ఇష్టం. బయట రచ్చ చేస్తుంటారన్నమాట బయట. మేమిద్దరం బెంచ్ మేట్స్. డైలీ క్లాస్ జరుగుతున్నప్పుడు వీళ్ళు లంచ్ తింటూ ఉంటాడు. అందుకేనా మనం 6 ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్లు. చాలా ఫైన్. సో మీరిద్దరు ఇప్పుడు డాన్స్ చేస్తున్నారు, రైట్? I'm fine. Okay, he is also fine of course, and we'll play a song for you so that you can dance, okay? Okay. Chalo. చిన్నోడే బేటకొచ్చాడే అడవిలాంటి అందాలే ఆక్రమించాడే సింహమటి చిన్నోడే బేటకొచ్చాడే అడవిలాంటి అందాలే ఆక్రమించాడే అక్కడేదో పట్టి ఇక్కడేదో ముట్టి ఉక్కపోతే పెంచి ఊపేస్తున్నాడే. సో సూపర్ కత్తి. అసలు ఏంటి, ఒకళ్ళు మైక్లెస్ జాక్సన్, ఇంకొకళ్ళేమో మైక్ఫుల్ జాక్సనా? ఎవరి టాలెంట్స్ వాళ్ళకి ఉంటాయి కదా. చింపేశావు అబ్బాయి. సూపర్ గా చేసావు. Thank you. సో సింహ మూవీ చూసావా? Yep. 4-5 సార్లు చూసుంటావు, అందుకే సేమ్ కత్తి స్టెప్స్ పడుతున్నాయి అలాగా. చూశాను. సూపర్, గో ఆన్. ఓకే, క్లాప్స్. సో చూసాం కదా, సూపర్ గా చేశాడు సింహ మూవీలోంచి. ఇక్కడ ఇందాక నుంచి అబ్బాయిలు నొక్కల్ని పిలిచి వాళ్ళ చేత డాన్స్లు పాటలు పాడించేస్తున్నానని అమ్మాయిలు ఊ అని పెట్టి బుంగమూతి పెట్టుకుని కూర్చున్నారు. ఇక్కడ ఒక బుంగమూతి ఉన్న అమ్మాయిని తీసుకుని ఆ అమ్మాయి చేత ఇప్పుడు మనం రఫ్ పాడించి డాన్స్ వేయించేద్దాం. ఓకే, అస్సలు చూడు ఎంత అమాయకంగా ఉన్నావా. నీ పేరేంటి? అర్చన. అర్చన. అర్చన, ఏం చదువుతున్నావు? బీటెక్ సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్. సో ఫస్ట్ ఇయర్, ఫస్ట్ టైం హోలీ మేరీ ఇంజనీరింగ్ కాలేజ్ లోకి నువ్వు అడుగు పెట్టావు. హౌ డిడ్ యూ ఫీల్ లైక్ కమింగ్ టు ద లైక్ 12th వరకు ఒక కాలేజ్, ఇప్పుడు బీటెక్ 4 years, కొత్త ఫ్రెండ్స్, కొత్త కాలేజ్. హౌ డిడ్ యూ ఫీల్? నైస్. నైస్. అసలు నువ్వు మాట్లాడవా? మాట్లాడతావు. సో వాట్ ఆర్ యువర్ హాబీస్? సింగింగ్, డాన్సింగ్. డాన్సింగ్. అసలు రచ్చ చేస్తున్నారుగా అమ్మాయిలు కూడా. సో ఇవాళ ఏ సాంగ్ కి డాన్స్ చేస్తావు? మేము ఏ సాంగ్ పెడితే ఆ సాంగ్ కి డాన్స్ చేస్తావా? ట్రై చేస్తావా? సో ఆల్ ద బెస్ట్. అండ్ సాంగ్ వచ్చేస్తుంది, కంపల్సరీగా మా లోకల్ వాళ్ళ కోసం డాన్స్ చేయాలి. ఓకే, పాషు పరదేశి నేను వారి నుంచి వచ్చేసాను. రోషమున్న కుర్రాళ్ళ కోసం వాషింగ్టన్ లో వదిలేశాను. సూపర్ గా చేసావు అర్చన. కాకపోతే కొంచెం టెన్షన్ పడ్డావు కదా, ఎందుకంటే సీనియర్స్ ఉన్నారు ఊ అని అరుస్తున్నారనా? లేదా? సో ఫైన్, వెల్ డన్, సూపర్ గా చేసావు, గో ఆన్. ఓకే, సో ఇప్పటి వరకు మనం సాంగ్స్ చూసాం, డాన్స్ వేసారు, రచ్చ చేశారు ఇక్కడ హోలీ మేరీ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మిమిక్రీ చేసే వాళ్ళని నేను ఇప్పుడు ఇలా పిక్ చేసి అలా మీ ముందరికి తీసుకొస్తాను. లెట్స్ టేక్ ఏ గై ఫ్రమ్ లైక్ హోలీ మేరీ ఇంజనీరింగ్ కాలేజ్ మిమిక్రీ చేస్తారట. సో హూ ఇస్ ఇక్కడ మిమిక్రీ చేసేది ఎవరు? అదే దా ఏమన్నా అదే వాట్స్ యువర్ నేమ్? పులా. అవినాష్. ఓకే, అవినాష్ పాలిటిక్స్ లోకి వెళ్దాం అనుకుంటున్నావా? అంటే
సినిమా ఇండస్ట్రీకి వెళ్దాం అనుకుంటున్నాను. వెరీ గుడ్ డెసిషన్. ఏం చదువుతున్నావు నువ్వు కాలేజ్లో? బీటెక్ సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్. సో ఎలా ఉన్నారు నీ సీనియర్స్ అందరూ, నీ ఫ్యాకల్టీ నీకు ఎలా సపోర్ట్ చేస్తుంది కాలేజ్ నుంచి? చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అందరూ. సో రాదర్ దాన్ ద స్టడీస్ ఏం చేస్తూ ఉంటావు నువ్వు? అంటే ఒక 5 years నుండి ఫిలిం ఇండస్ట్రీకి ట్రై చేస్తున్నా. ఓకే. మస్తదమ్మక ప్రోగ్రామ్ ఇంకోటి జీతలలో ఇచ్చా. ఓకే. స్టేజ్ పర్ఫార్మెన్స్ కాలేజ్లో వేసా. ఇంకా ఆఫర్స్ కోసం ట్రై చేస్తున్నా. సో కాలేజ్ నీకు బాగా సపోర్ట్ చేస్తుంది. మా చైర్మన్ చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. ఓకే ఫైన్. సో ఇవాళ నువ్వు మిమిక్రీ చేస్తావు కదా, సో గో ఆన్ కంటిన్యూ. పండై పర్వానికి వచ్చింది, నా ఆఖరి తీర్చే వయసునికి వచ్చింది. వదలా వదలా బొమ్మలి వదలా. ఒకే బిగిరి ఉంది కదూ, ఉచ్చు బిగిసిపోతున్నట్టుంది కదూ. వస్తా వస్తా తప్పగా వస్తా, కసిగా నాలో పగ తెంచుకపోతా బొమ్మలే. అయిపోయిందా? అయితే నేను ఎక్స్క్యూజ్ మీ. బాబు నువ్వు నన్ను ఇక్కడున్న అమ్మాయిలందరినీ తూతూ మేమనుకోవాలి, అక్కడెక్కడో దాక్కున్నా వచ్చి బొమ్మాలి అని అంటే కింద పడిపోయా నేను. అంటే నాకు మీరు అనుష్కలా కనబడ్డారండి. యాక్చువల్లీ నేను చెయ్యను, నాకు ఎవరైతే హీరోయిన్ లాగా కనబడితే అలా చేస్తా. మీరు నాకు హీరోయిన్ లాగా కనబడ్డారు. పైకి వస్తావు నాయన, బాగా సోపేసావు కానీ. సో గో ఆన్, కీప్ ఆన్, నీకు మంచి ఫ్యూచర్ ఉంది. నాట్ ఓన్లీ మిమిక్రీ, యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తున్నావు. ఆల్ ది బెస్ట్. ఈ అబ్బాయి నన్ను భయపెట్టేశాడండి బాబు. సో మీరందరు కూడా భయపడిపోయారు కదా. లెట్స్ ఇప్పుడు మిమిక్రీలు, సింగింగ్లు, డాన్సింగ్లు అయిపోయాయి కాబట్టి let's have a games now. College style, college style. సో ఇక్కడ నేను సూపర్ గా నా బ్రెయిన్ అంతా ఉపయోగించి ఒక గేమ్ ని కనిపెట్టాను. సో ఇప్పుడు ఆ గేమ్ ని వీళ్ళ మీద ప్రయోగిద్దాం, ఓకేనా? సో నీ పేరేంటి? నా పేరు సాయి కుమార్. సాయి కుమార్. నీ పేరు? దిలీప్ కుమార్. దిలీప్ కుమార్. నీ పేరు? రత్నకమల్. రత్నకమల్. ఓకే. సో మీరు ముగ్గురికి నేను ఇప్పుడు ఒక టెస్ట్ పెడదాం అనుకుంటున్నా. వాట్ యు సే? యూ 3 people స్టార్ట్ ఫ్రమ్ దేర్. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఈ గడ్డిలో కాస్త నడవడమే నాకు కష్టంగా ఉంది. సో మీరు కుంటుకుంటే ఎవరక్కడికి ఫస్ట్ వెళ్తారో దే విల్ బి ద విన్నర్. ఓకే, సో లెట్స్ స్టార్ట్. మీరు ముగ్గురు అక్కడికి వెళ్ళిపోండి. ఇప్పుడు నేను మీకు 1 2 3 స్టార్ట్ గో అని చెప్తాను. సో మీరు ముగ్గురు కుంటుకుంటూ ఎవరు ఫస్ట్ అక్కడికి వెళ్తారో వాళ్ళే విన్నర్ అన్నమాట. సో లెట్స్ స్టార్ట్ ద గేమ్. 1 3 స్టార్ట్. సో ఇప్పటి వరకు చాలా మంచిగా గేమ్స్ ఆడించేసాం, పాటలు పాడించేసాం. సో ఇక్కడ నేను సూపర్ గా ఆలోచించేసి, ఒకవేళ అమ్మాయి అబ్బాయికి ప్రపోజ్ చేస్తే ఎట్లా ఉంటుంది, అండ్ అబ్బాయి అమ్మాయికి ప్రపోజ్ చేస్తే ఎట్లా ప్రపోజ్ చేస్తాడు. సో లెట్స్ చెక్ అవుట్ ఇక్కడ ఎవరెవరికి ఎలా ప్రపోజ్ చేస్తారో. ఓకే, సో స్టార్ట్ ది గేమ్. పేరేంటి? నా పేరు మూర్తి. మూర్తి. మూర్తి, గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు. ఏ లేదా? బి ఉందా? పోనీ బి ఉందా? ఓకే ఫైన్. సో ఇప్పటివరకు ఎవరైనా అమ్మాయికి ప్రపోజ్ చేసావా? చేశాను ఒక అమ్మాయికి. ఏమంది? ఆనందా? ఓకే అంది, కాకపోతే ఇంకా టైం కావాలండి. చూస్తావా ఎలా చెప్పేసాను? ఓకే ఫైన్. నువ్వు ఒకవేళ అమ్మాయికి ప్రపోజ్ చేస్తే ఎలా ప్రపోజ్ చేస్తావో మాకు అందరికి చూడాలని ఉంది. మాతో పాటు లోకల్ టీవీ ఛానల్ ఆడియన్స్ కి కూడా చూడాలని ఉంది. సో ఇప్పుడు నువ్వు ప్రపోజ్ చేయాలన్నమాట. సో ఒక అమ్మాయిని ప్రపోజ్ చేయాలంటే ఫస్ట్ తన ఫీచర్స్, తన గురించి మనం తెలుసుకోవాలి. యా, నువ్వు తెలుసుకుంటావు. నాకు ఇప్పుడు ప్రపోజ్ చేసి చూపించు. ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికి వెళ్తున్నావా? ఎప్పుడు వస్తావు? అవునా, ఓకే ఓకే. సాయంత్రం ఫోన్ చేయ నాకు, మర్చిపోకు. ఓకే, ఐ లవ్ యూ, బాయ్. ఏంటి ఆ అమ్మాయి వెనకాల ఆగా అనుకుంటూ అలా పరిగెత్తావు? వెళ్ళిపోతుందా? వెళ్ళిపోతుందా? పర్మిషన్ తీసుకుని వెళ్ళిపోతుంది.
ఏంటి అబ్బాయిలు ఇదేంటి ఎక్కువ అలా అని కాదు, పర్మిషన్లు తీసుకోవాలా? వెళ్ళిపోతుందని. ఓకే ఫైన్. సో సూపర్ గా నువ్వు ప్రపోజ్ చేసావు. ఇంకా నీకు గర్ల్ ఫ్రెండ్ లేదంటున్నావు కాబట్టి, అంటే అమ్మాయి ఏదో టైం కావాలంది కాబట్టి ఇట్స్ ఓకే ఫైన్. అమ్మాయి నేను ఒప్పేసుకోవాలనుకుంటున్నా. ఓకే లెట్స్ చెక్ ఇట్ అవుట్ విత్ అదర్ గై. ఇంకొక చెప్పు. థ్యాంక్ యూ టు లోకల్ టీవీ ఫర్ కమింగ్ టు అవర్ కాలేజ్. From behalf of our college, we are very happy that local TV has come to our college. Thank you so much. ఇక్కడ ఇంకొక అబ్బాయి ఉన్నాడు స్పెట్స్ పెట్టుకుని. ఈ అబ్బాయికి గర్ల్ ఫ్రెండ్ ఉందని అనుకుంటున్నాను. సో లెట్స్ చెక్ ఇట్ అవుట్. ఆ అబ్బాయి గర్ల్ ఫ్రెండ్ ఉన్నా సరే విల్ డూ ఇట్. అబ్బాయి ఎలా ప్రపోజ్ చేస్తాడు? నీ పేరు? నా పేరు మనోజ్. మనోజ్, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు. ఏ నిజం చెప్పాయి. ఇష్టం లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, నువ్వు ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తే ఎట్లా ప్రపోజ్ చేస్తావు? ఫస్ట్ ఎట్లా అప్రోచ్ అవుతావు? ఓకే హే 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 హే, ఒక్క నిమిషం. నేను ఎక్కడనో చూసినట్టుంది. నేను నీకు తెలుసా? నీ పేరు శైలజ కదా? శాలిని కదా? ఉమా కదా? కాదా? నీ పేరేంటి? నీలో ఎక్కడనో హార్ట్ టచ్ ఉంది, నీలో ఎక్కడనో ఫీల్ ఉంది. I think I'm in love with you. I love 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 you. Will you be mine? మనోజ్, అవును ఏంటి అసలు నేను ఒక్క అమ్మాయికి ప్రపోజ్ చేయమంటే ఉమా, శాలిని, కవిత, గీత అనుకుంటూ ఊళ్ళో ఉన్న అమ్మాయిలందరి పేర్లు ఎత్తేస్తున్నావు. తన పేరు చెప్పట్లేదు. తన పేరు తెలుసుకొని ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసి ఫ్లాట్ చేసి ఫిదా చేద్దాం అనుకుంటున్నావా? అంతే కదా? ఓకే ఫైన్, నో ప్రాబ్లం విత్ దాట్. సూపర్ గా ప్రపోజ్ చేసావు. అండ్ ఇప్పటి నుంచి ఎవరైనా అమ్మాయికి ప్రపోజ్ చేస్తే 100 పేర్లు చెప్పకు, ఏదో ఒకటే పేరు అమ్మాయి గురించి తెలుసుకుని ప్రపోజ్ చేస్తాయి. వెరీ గుడ్ అండ్ వెరీ నైస్ ఆఫ్ యూ. నైస్ మీటింగ్ యూ. ఓకే సో గైస్ అండ్ గర్ల్స్, సూపర్ గా వీళ్ళు ఎంత బాగా ప్రపోజ్ చేస్తున్నారు కదా. కాకపోతే 100 మంది పేర్లు చెప్పకుండా ఒక్కొక్కరు పేర్లు చెప్పి ప్రపోజ్ చేస్తే ఇంకా సూపర్ గా ఉండేది. ఈ ఇంజనీరింగ్ కాలేజ్ లో నేనైతే సూపర్ గా ఎంజాయ్ చేశాను. ఈ గేమ్ ని చూసి మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. సో లెట్స్ చెక్ ఇట్ అవుట్ విత్ ద క్యాంటీన్. సో ఇప్పుడు మనం హోలీ మేరీ ఇంజనీరింగ్ కాలేజ్, అది కీసర్గుట్టలోని లైబ్రరీ దగ్గర ఉన్నాం. ఫస్ట్ మనకి కాలేజ్ అనగానే దైవాలయం లాంటి లైబ్రరీ గుర్తొస్తుంది, రైట్? సో ఈ హోలీ మేరీ ఇంజనీరింగ్ కాలేజ్లోని లైబ్రరీలో 40,500 బుక్స్ ఉన్నాయి. అలాగే ఈ స్టూడెంట్స్కి ఎప్పుడెప్పుడు ఏ బుక్స్ కావాలన్నా సరే ఇక్కడున్న లెక్చరర్స్ వెంటనే ఇస్తూ ఉంటారు. సో అదే కాకుండా ఇక్కడ ఇంటర్నెట్ సర్వీసెస్, వెబ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. సో ఈ లైబ్రరీ గురించి నేను చెప్పేదానికన్నా అక్కడున్న స్టాఫ్ చెప్పే మాటలు విని ఇంకెన్ని విశేషాలు తెలుసుకుందాం. సో లెట్స్ చెక్ ఇట్ అవుట్ విత్ ద లైబ్రరీ. యాక్చువల్గా ఇక్కడ మెయిన్గా ఏముందంటే, మనం ఇక్కడ చూస్తే ప్రతి లైబ్రరీలో కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఇక్కడ ఆడియో విజువల్ రూమ్ అని ఉంది. సో నాకు ఈ ఆడియో విజువల్ రూమ్ గురించి పెద్దగా ఐడియా లేదు. సో లెట్స్ చెక్ ఇట్ అవుట్ విత్ ద సర్ హూ స్టాండింగ్ బిసైడ్ మీ. సో ఈయన అడిగి తెలుసుకుందాం వాట్ ఈస్ ఆడియో విజువల్ రూమ్ ఎగ్జాక్ట్లీ. సో చెప్పండి సార్, ఆడియో విజువల్ రూమ్ అంటే ఏంటి? హాయ్, ఐఎమ్ అనిల్ కుమార్. ఓకే, ఆడియో విజువల్ రూమ్ అంటే ఇక్కడ ఒక 20 to 30 స్టూడెంట్స్కి మనం ఒక చిన్న సెమినార్ కానీ వర్క్షాప్ కానీ కండక్ట్ చేయొచ్చు అనమాట. అట్ ది సేమ్ టైం హెచ్ఓడిస్ మీటింగ్ కూడా ఇక్కడ కండక్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్రెజెంటేషన్ ద్వారా జరుగుతుంది అనమాట. స్టూడెంట్స్ కి ఏదైనా కావాలన్నప్పుడు ఇలా మీరు ప్రొజెక్టర్ మీద చేసి లైక్ యు విల్ బి టెల్లింగ్ దెం. ఇప్పుడు మనం కొత్తగా ఎన్పిటెల్ వీడియోస్ కొన్నాము, వాళ్ళకి అక్కడ డెమో ఇచ్చి చూపిస్తాం. సో ఈ ఎన్పిటెల్ వీడియోస్ ఇట్లా వర్క్ చేస్తాయి అని మనం డెమో ఇచ్చిన దాన్ని బట్టి పిల్లలు అక్కడ మళ్ళీ డిజిటల్ లైబ్రరీలో వర్క్ చేసుకుంటారు. ఓకే సో ఫస్ట్ మీరు వాళ్ళకి చూపించి దాని తర్వాత వాళ్ళు దాని మీద బేస్ అయ్యి వాళ్ళు అక్కడ వర్క్ చేస్తారు. సో ఆడియో విజువల్ రూమ్ చాలా బాగుంది కదా, అండ్ చాలా డిఫరెంట్ గా కూడా ఉంది కదా ఈ హోలీ మేరీ ఇంజనీరింగ్ కాలేజ్. సో అటు చూస్తే మనం ఇలా స్ట్రైట్ గా వెళ్తుంటే మనకి ఎగ్జాక్ట్ గా ఏం కనిపిస్తుంది, ఇక్కడ చాలా బుక్స్ కనిపిస్తున్నాయి మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట బుక్సే కాకుండా ఇక్కడ కూడా చాలా బుక్స్ కనిపిస్తున్నాయి. నేను 40,500 అని అంటే ఏంటో అనుకున్నాను, బట్ సో మెనీ బుక్స్ ఆర్ హియర్. అండ్ వన్ మోర్ థింగ్ వాజ్ లైక్ ఎగ్జాక్ట్ గా మనం ఇక్కడ చూస్తే ఇట్ ఈస్ అ డిస్కషన్ ప్లేస్. మీరు అక్కడ బోర్డ్ కరెక్ట్ గా చూస్తూ ఉంటే కనుక ఇట్ ఈస్ అ డిస్కషన్ ప్లేస్.
డిస్కషన్ ప్లేస్ ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ లైబ్రరీకి వస్తున్నారు, లైబ్రరీకి వచ్చి చదువుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు ఒక డిబేట్స్ డిస్కషన్స్ లాంటివి ఇఫ్ ది స్టూడెంట్స్ వాంటెడ్ అప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఇలా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ టైప్లో అరేంజ్ చేసేసుకుని వాళ్ళకున్న డౌట్స్ ఒక్కొక్కటి వాళ్ళు అలా చెప్పుకుంటూ ఉంటారు అనమాట. అంతేకాకుండా వాళ్ళకి స్టూడెంట్స్కి బయట దొరికేదానికన్నా కాలేజ్ టైంలోనే వాళ్ళు ఎక్కువసేపు ఇక్కడే కూర్చొని డిస్కస్ చేస్తూ ఉంటారు అనుకుంటా. సో ఒకసారి మనం అనిల్ గారిని కూడా అడుగుదాం, వాట్ ఈస్ అ డిస్కషన్ టేబుల్ ఎగ్జాక్ట్లీ అని నేను చెప్పిన మీనింగ్ కరెక్టో కాదు. డిస్కషన్ ప్లేస్ ఏంటంటే ఇప్పుడు ఒక ఫ్యాకల్టీ మెంబర్ ఉంటారు, ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ 5 to 6 మెంబర్స్కి వాళ్ళకి డౌట్స్ వచ్చినప్పుడు ఇక్కడ తీసుకొచ్చి మన రెఫరెన్స్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొని వాళ్ళకు బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు అనమాట. అలాగే క్లాస్లోకి ఒక మెరిటోరియస్ స్టూడెంట్ ఉంటారు, వాళ్ళకి ఏమవుతుందంటే ఎగ్జామ్స్ అప్పుడు కానీ వైవా అప్పుడు కానీ రెగ్యులర్గా డౌట్స్ వస్తుంటాయి. అప్పుడు వాళ్ళకి మనం ఈ ప్లేస్ ప్రొవైడ్ చేసామన్నమాట. ఇక్కడికి వచ్చి ఆ పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళు డిస్కస్ చేసుకొని మెరిటోరియస్ స్టూడెంట్ మిగతా పిల్లలకి బాగా ఎలాబరేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయగలరు. సో ఇది ఏంటంటే ఇది అన్కన్వెన్షనల్ అనమాట. మామూలు కన్వెన్షనల్ లైబ్రరీస్లో ఇలాంటి ఫెసిలిటీ ఉండదు. సో మా డైరెక్టర్ గారు వాళ్ళు కొంచెం దే ఆర్ థింకింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ బాక్స్. దే వాంట్ టు ప్రొవైడ్ ఆల్ ద ఫెసిలిటీస్ ఇన్ ఆల్ మేనర్స్. ఓకే, సో చూసారు కదా ఈ హోలీ మేరీ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఫెసిలిటీస్ అనేవి స్టూడెంట్ కి చాలా దగ్గరగా అండ్ చాలా బాగున్నాయి. సో ఈ ఇంజనీరింగ్ కాలేజ్ లో వన్ మోర్ థింగ్ వాజ్ లైక్ చాలా మంది స్టూడెంట్స్ మెరిటోరియస్ స్టూడెంట్స్ అంటే నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు కాదు, మెరిటోరియస్ స్టూడెంట్స్ అంట. సో వాళ్ళకి ఏదైనా డౌట్స్ వస్తే ఇక్కడ లెక్చరర్స్ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, ఇక్కడ బోల్డ్ అని బుక్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి వాళ్ళ బుక్స్ తీసుకుని వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తారు. సో మనం ఇట్ సైడ్ చూస్తే కనుక అక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని చెప్పి, అక్కడేమో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అని చెప్పి అంటే కంప్యూటర్ సైన్స్ బుక్స్, ఇక్కడేమో ఐటీకి సంబంధించిన బుక్స్, అలాగే ఇటు వచ్చేసి మెకానికల్ కి సంబంధించిన బుక్స్, అటు వచ్చేసేమో జనరల్ సైన్స్ కి సంబంధించిన బుక్స్, చాలా బుక్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇన్ని బుక్స్ ఉన్నాయి కాబట్టి సో స్టూడెంట్ కి ఎలాంటి అంటే నాకు ఈ బుక్ కావాలి అని అడగక ముందే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బోల్డ్ అని బుక్స్ తెచ్చుకుని ఇక్కడ పెట్టేసుకున్నారు. ఇప్పుడు మనం చాలా తెలుసుకున్నాం కాబట్టి లైబ్రరీ గురించి, లెట్స్ చెక్ ఇట్ అవుట్ విత్ సమ్ ల్యాబ్స్ యాక్చువల్లీ. సో మనం ఫస్ట్ గా అక్కడ లైబ్రరీ చూసి వచ్చేసిన తర్వాత నాకు ఎందుకు కలర్ఫుల్ గా ఒకటి చూడాలనిపించింది. ఈ కాలేజ్ లో కలర్ఫుల్ గా ఏది ఉంటుంది అని అడిగితే వీళ్ళు ఇక్కడ లాంగ్వేజ్ ల్యాబ్ అని చెప్పారు బయట. సో వాళ్ళు చెప్పినట్టే చాలా కలర్ఫుల్ గా ఉంది ఈ ల్యాబ్. సో లాంగ్వేజ్ ల్యాబ్ అనేసరికి వాట్ అబౌట్ ద లాంగ్వేజ్ ల్యాబ్? ఇట్ ఈస్ ఆఫ్ ఇంగ్లీష్ ల్యాబ్ ఇక్కడ. సో ఇంట్లో సిస్టమ్స్ కానీ నెట్ సర్వీసెస్ కానీ లేని వాళ్ళు, ఇంగ్లీష్ ఎలా ప్రొనౌన్స్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ చాలా ఈజీగా నేర్చుకుంటారనుకుంటా. నాకైతే పెద్దగా తెలియదు. లెట్స్ చెక్ ఇట్ అవుట్ ఇన్ సైడ్ కమ్. సో ఇక్కడ లోపల చూస్తే కనుక ఇక్కడ చాలా సిస్టమ్స్ ఉన్నాయి. అంటే అబౌట్ ఒక 50 స్టూడెంట్స్ అయినా ఇక్కడ అకామిడేట్ అయ్యేటట్టు ఇక్కడ చాలా బాగుంది. సో యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఇంగ్లీష్ ల్యాబ్ అనేసరికి ఇక్కడ ఈ స్టూడెంట్స్కి విత్ నెట్ సర్వీసెస్ కానీ, ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి సర్వీసెస్ కానీ, ఇక్కడ అందులోనూ ఫ్యాకల్టీ గురించి చెప్పుకోవాలి. ఫస్ట్ మనం ఇంగ్లీష్ ఫ్యాకల్టీ ఏంటంటే హోలీ మేరీ ఇంజనీరింగ్ కాలేజ్లో నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎవ్రీథింగ్ బాగా నేర్చుకోవాలని చెప్పి ఇక్కడ చాలా హైలీ క్వాలిఫైడ్ చాలా బాగున్న కంప్యూటర్స్ అండ్ మోర్ ఓవర్ స్టూడెంట్స్కి బాగా దగ్గరగా వచ్చి బాగా ఎంజాయ్ చేస్తూ చదువుకునేటట్టు చాలా కలర్ఫుల్గా ఎస్టాబ్లిష్ చేశారు దీన్ని ఇక్కడ. సో ఇక్కడ ఇంత మంచి ప్రొఫెసర్స్ ఉన్నారు కాబట్టి ఈ కాలేజ్లో చదువుకున్న సుష్మా అట్లూరి అనే అమ్మాయికి 3 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. బాబోయ్, 3 గోల్డ్ మెడల్స్, అందులో ఒక్కటి వచ్చినా మనం ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయిపోతాం. ఓకే, ఆ అమ్మాయికి ఏమేమి గోల్డ్ మెడల్స్ వచ్చాయంటే JNTU's అఫిలియేటెడ్ కాలేజెస్ అన్నింట్లో టాప్ ర్యాంకర్ తిను. అండ్ సెకండ్ వచ్చేసి ఆంధ్ర నాయుడు ఎండోన్మెంట్ గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. అలాగే సాధనా ఎండోన్మెంట్ గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. చూసారా, 3 గోల్డ్ మెడల్స్ ఫ్రమ్ హోలీ మేరీ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకున్న సుష్మా అట్లూరికి. సో దీన్ని బట్టి మీకు తెలుస్తుంది హోలీ మేరీ ఇంజనీరింగ్ కాలేజ్లోని ప్రొఫెసర్స్ స్టూడెంట్స్కి ఎంత బాగా కమ్యూనికేట్ చేసి ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారో. సో ఇట్స్ సూపర్ కాలేజ్. నాకైతే ఈ కాలేజ్ చాలా బాగా నచ్చింది. అండ్ ఈ కాలేజ్ గురించి మీరు కూడా బాగా తెలుసుకున్నారని అనుకుంటున్నాను. సో లెట్స్ గో. Welcome to VPR Group, providing a world-class education with faculty to transform students' lives for the better. Education is for all who are born into this world. From a group happy to contribute to our immediate society,
VPR has consistently underbid into HITS group of institutions, a pride in engineering and technical education by conceptualizing, developing and establishing a world-class learning environment. This is the contribution of 25 years of dedicated pursuit of innovative excellence in education, powered by the vision of educationalist Honorable Sri Arimanda Varaprasad Reddy, whose contribution to education has shown a better future of student community. Sri Arimanda Varaprasad Reddy, chairman of VPR Group, with his extraordinary achievement, is responsible for establishing a string of centers of learning matching global standards. His wife, Honorable Srimati Arimanda Vijayasharada Reddy, Secretary of VPR Group, is a professional trainer herself with MA, MED, MBA and MSc in psychology, and is the right example of being studious, who believes education is not for one, but for all. When we started in 2001, only one engineering college we started, but in a short period we started to another engineering college. We developed many institutions, and here our staff members, our HODs they are very hardworking people, and they are always coordinating with us. Their son, Mr. Arimanda Siddhartha Reddy, stands by them to help them realize their vision of better education to society. Education is the manifestation of perfection which is already in man. Holy Mary Institute of Technology and Science, called as HITS, a vibrant unit of VPR Group, is fast emerging as a global center for technical education, located just 18 kilometers from Hyderabad and spread across nearly 100 acres of elegant landscaped land at Bogaram, Kisara Mandal in Rangareddy district. The location is just 20 minutes from the city of Hyderabad. HITS Group has created a platform for itself for educating with innovative ideas. HITS is the brainchild of the visionary conceived and promoted in 1994 with PG courses and 2001 with engineering courses, with a mission to map the future of students through high-quality education. We are all worked out. Our students are the best in discipline, and they are well-disciplined soldiers and all. Even a single ragging incident was not occurred in HITS so far. Our main motto is for the quality education, which we are striving and working hard, honestly, to achieve actually 100% result for the entire college. With modern facilities, vast expanse of greenery, it provides a perfect ambience for higher learning. HITS is an inspiring experience how a private institution makes a big difference in the lives of students. It is a 3,500 plus student strength campus with various disciplines in engineering like computer science, information technology, electronics and communication, electrical and electronics, mechanical engineering, postgraduate courses like power electronics, information security, embedded systems, digital circuits, and many more, along with MBA and MCA. ECE department established in the year 2001 with the intake of 60. In 2004 it increased it to 90. In 2005 it increased it to 120. All the faculty are dedicated and committed. They teach well and they train well the students, and all our students are settled in most of the MNCs.
HITS provides an ideal facility to nurture learning. These facilities stand as an elegant testimony for HITS commitments and concern for students with its state-of-the-art labs and clusters. Global excellence with local relevance in training, teaching and development is our vision of our department. Our department established in 2001 with an intake of 60 students. Now the strength of the entire department is it reached to nearly 900 graduates, 220 postgraduates.